కార్తీక పురాణము 12వ అధ్యాయము. కార్తీక ద్వాదశి విశిష్టత. వశిష్ఠుడు: జనక మహారాజా, కార్తీక మాసంలో చేయవలసిన విధులను, వాటి గొప్పదనాలను, ఆరాధనలను, ఉత్సవాలను, దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను. ఈ నెలలో రోజులన్నీ ఒక రోజును మించి మరొక రోజు చాలా గొప్పవి. ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలనిస్తాయి. కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము. కార్తీక పాడ్యమి గొప్పది. పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి. కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణ చేయడం వలన అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి. అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణము వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది. పుణ్యప్రదమైన తిథులలో చేసే సంతర్పణలన్నింటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితము అనంతము. క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి లేచే రోజు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది. ఆ రోజున చేసే ధనదానం సద్ధర్మదానం అవుతుంది. ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన, దీపదానం చేసిన జన్మ జన్మాంతరాలలోని పాపాలు నశిస్తాయి. దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపరలోకాలలో సుఖాలు లభిస్తాయి. తులసిని గాని సాలగ్రామాన్ని గాని దానం చేస్తే 4 సముద్రముల చేత చుట్టబడిన భూమినంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది. రాజర్షి, దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను. సావధాన మనస్సుతో విను. పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. దురాచారుడైన ఆ వైశ్యుడు పొరుగురిలోని ఒక బ్రాహ్మణునకు ధనం అప్పుకి ఇచ్చాడు. చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు. ఈ వైశ్యుడు అతడి వద్దకు వెళ్ళి ధనం ఇమ్మని నిర్బంధపెట్టాడు. ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇవ్వమని అడిగాడు. అప్పు తీర్చనివాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు. కనుక జంతువుగానైనా పుట్టి నీ అప్పు తీరుస్తానన్నాడు. ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు, ఈ జన్మలో నా రుణం తీర్చవు గాని మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతడిని ఈసడించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపాడు. కానీ జరిగిన దానికి తనను రాజభటులు పట్టుకుంటారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు. కాలం గడిచిపోతోంది. ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు వైశ్యుడు. యమభటులు వచ్చి ఆ వైశ్యుని తీసుకువెళ్ళి నరకకూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు. కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు. ధర్మవీరుడు తండ్రి వలే కాక దానధర్మాలు చేస్తూ బీద సాధలను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారదునకు నమస్కరించి, మునిచంద్ర, మీ రాకతో నా జన్మ పావనమయ్యింది. నేను చేసే సత్కార్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు. నారదుడు ఆ వైశ్యపుత్రునితో, ఓ ధర్మవీర, నువ్వు పేరుకు తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని, పరమ దయానిధివని విన్నాను. నీకు ఒక హితవు చెప్పాలనిపించి వచ్చాను. నీ తండ్రి నరకంలో యమయాతనలను అనుభవిస్తున్నాడు. అతడికి ఉత్తమ గతులను కలిగించవలసిన పుత్రుడవు నువ్వే కదా అన్నాడు. నారదుడి మాటలు వింటున్న ధర్మవీరుడి మనసులో సందేహం ఉదయించింది. అది గమనించిన నారదుడు, ధర్మవీర, అంతటి మహాపాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుందా అని సందేహించకు. ఇది కార్తీక మాసం. ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చెయ్యి. నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు. అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి, ఓ నారదమునీంద్ర, గోవులో, భూములో, అన్నవస్త్రాలో, నువ్వులో, బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా, మరి సాలగ్రామశిలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా? అదేమైనా ఆకలి తీరుస్తుందా, ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు. నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు.
ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను. వాటిలో దేని వలన నా తండ్రి బాధలు తొలగిపోలేదు కానీ, అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరుతాయా? అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదుడితో. చేసేది లేక నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు. సమర్థత, సంపద దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు. సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు. ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి, కోతి, పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణుని ఇంటి యందు స్త్రీగా జన్మించాడు. యవ్వనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు. వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సంప్రాప్తమైంది. తండ్రి ఆమెను గురించి ఆలోచించి, ఊహించి మనోనేత్రంతో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు. వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు. ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది. ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు. ఆమె తండ్రి పూర్వజన్మలోని నరకబాధల నుండి విముక్తిని పొందాడు. ఆ తరువాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఎంట కుమారుడై పుట్టాడు. ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరికి ముక్తిని పొందాడు అని చెప్పాడు. యోగ్యత, అర్హత, అవకాశం ఉన్నప్పుడు, వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల హితవు ఎన్నడూ తిరస్కరించకూడదు. వక్తశ్రోత చ దుర్లభః అంటోంది ఉపనిషత్తు. మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం. ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తోంది ధర్మవీరుడి కథ. 12వ రోజు పారాయణం సమాప్తం.